వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు స్టూడియోలో. మాట్లాడదాం. హలో అండి. ఇవాళ పేపర్లో ఒక న్యూస్ చదివాను, చాలా చాలా బాధ అనిపించింది. అతను రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఎంతోమందికి విద్య నేర్పించిన గురువు. నేను శారీరకంగా మానసికంగా బలహీనులమయ్యాము, నేను తనువు చాలిస్తున్నానని తన కొడుకు భార్య ముగ్గురు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఇంతమందికి విద్య నేర్పిన గురువు అలా ఎలా మానసికంగా శారీరకంగా బలహీనులయ్యారు? ఫినాన్షియల్ మ్యాటర్స్తో అన్నట్టు, అంటే తను రిటైర్డ్ టీచర్ కాబట్టి తన దగ్గర డబ్బు ఉంది, సొంత ఇల్లు ఉంది. ఇలాంటి కేసులు చూసినప్పుడు, మీరు సొసైటీ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఇట్లాంటి కేసులు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇప్పుడు ఆయన ఒక్కడే బలహీనుడు కాలే మానసికంగా. చాలామంది ఏదో బతుకుతున్నాం అన్న టైపులో బతుకుతున్నారు తప్ప చాలామంది మానసికంగా బలహీనులే ఉన్నారు సమాజంలో. దానికి నిదర్శనం ఏంటంటే, ప్రతిరోజు పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీకు హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ విపరీతమైన ట్రెండింగ్ అనిపిస్తుంది. మీకు ట్రెండింగ్ అంటాం కదా మనం. కానీ ఈ సమాజం ఏం చేస్తుందంటే వాటిని చదివి పక్కన పడేస్తున్నది. ఈ సమాజం మీద ఆలోచన కానీ, ఈ సమాజాన్ని మంచిగా పెట్టాలని కానీ, లేకపోతే సమాజం కోసం పాటుపడటం కానీ ఎవరి ఆలోచనలో దరిదాపులలో లేదు. నిన్న కూడా ఇవాళ మార్నింగ్ కూడా చదివిన ఒకటి న్యూస్ నేను. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపేసిందంట 10 మందితో కలిపి. పిల్లలు తను ఇద్దరు కలిసి. మొన్న ఒక న్యూస్ చదివిన నేను, మన మియాపూర్లోనో బాచ్పల్లినో తల్లి బిడ్డను చంపేసింది. దేనికి? ఆల్రెడీ పెళ్ళి ఒక కొడుకు ఉండి కోచింగ్ సెంటర్ కోసం ఇక్కడికి వస్తే ఎవరినో లవ్ చేసిందని చెప్పేసి తల్లి బిడ్డను చంపేసింది ఏదో కేసులో. సో మనకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి సామాజిక పరంగా చాలా బలహీనుడు అయిపోయాడు. ఎంత అంటే పక్కన ఏం జరుగుతున్నా, వాని జీవితంలో ఏం జరుగుతున్నా పట్టించుకున్నంత బలహీనుడు అయిపోయాడు. ఒక 65 సంవత్సరాలు ఒక మనిషి ఒక ఉపాధ్యాయ వృత్తిలో, అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి చేసిన ఒక వ్యక్తి 65 సంవత్సరాలు ఉన్నాడంటే తన జీవితంలో ఎంతమందిని చూసి ఉంటాడు, ఎంతమందికి విద్యాబుద్ధులు నేర్పుంటాడు, ఎంతమందిని తీర్చిదిద్దుంటాడు. మరి అటువంటి వ్యక్తి తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడి సమాజానికైనా, ఇంట్లో వాళ్ళకైనా, భార్యకైనా, ఐదర్ కొడుక్కైనా, ఇది అతి గొప్ప విషయం. ఏం చెప్పనా, 26 సంవత్సరాల ఏజ్ ఉన్న కొడుకు కూడా చనిపోయాడు దీంట్లో. 26 years ఏజ్ ఉన్న కొడుకు కూడా చచ్చిపోయాడు దీంట్లో. సాయి సుకృత్ ఉద్యోగం చేస్తున్నాడు, సరే ఏదైనా ఇప్పుడు సమాజంలో మనకు ఒక 26 సంవత్సరాల ఒక యువకుడు, తర్వాత 65 సంవత్సరాల ఒక విశ్రాంత ఉద్యోగి, ఉపాధ్యాయుడు, తర్వాత భార్య, ముగ్గురు వ్యక్తులు చనిపోయాలంటే ఆత్మహత్య చేసుకొని ఈ సమాజం దాన్ని ఏ కోణంలో చూడాలి, దీని మీద ఎంతమందికి పట్టింపు ఉంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో సమాజంలో ఆందోళన కలిగించే విషయాలు ఏంటంటే మనకు డైలీ రెగ్యులర్గా భార్యని భర్త చంపడము, భర్తని భార్య చంపడము, లేకపోతే ప్రియుడి కోసం ప్రియులను చంపడము, ప్రియురాల కోసం ప్రియుని చంపడము, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడము, పిల్లలు తల్లిదండ్రులు చంపడము, లేకపోతే వాళ్ళందరూ చచ్చిపోవడం. ఇది ఒక ఉద్యమం లెక్క పెట్టుకున్నాను అంతా. ఉద్యమం లెక్క పెట్టుకొని కథం ఇవ్వని కాడు ప్రాబ్లం అయిందా కథం సావాలా. లైఫ్ని వీళ్ళంతా ఎంత సింప్లిఫై చేసేస్తున్నారంటే, నీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే చంపు లేదా చావు అనే కాన్సెప్ట్లో తిరుగుతున్నారు. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక వ్యక్తితో నేను కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత ఆ వ్యక్తిని నీకు ఎట్లా చంపాలనిపిస్తుంది? చిన్న చిన్న సమస్యలకు చనిపోతున్నారు. అవి అయితే అప్పుడప్పుడు అసలు ఈ సమస్య కూడా చచ్చిపోతారు అనిపిస్తుంది. వాడు 26 సంవత్సరాల కొడుకు, వాడు ఎట్లా చచ్చిపోయాడు అమ్మా? నాకు అసలు ఈ కాన్సెప్ట్ అంతా లేదు. అసలు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రాణం విలువ తెలియట్లేదు. అదే చెప్తున్నా కదా, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు, ప్రతిదీ. అండ్ సెల్ఫిష్. ఈ ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల జీవరాశులలో
మనిషి ఒక్కడు కదా. ఓకే, ఇన్ని వేల కోట్ల జీవరాశులల్లా మనిషి ఒక్కడైనప్పుడు అంటే ఒక మనిషి కూడా ఒక్కడు కదా. ఓకే, మరి ఇన్ని వేల కోట్ల జీవరాశులకి మనిషికి తేడా ఏంది? మాటలు వస్తే మనం సంపాదించుకుంటాము, అన్ని చేయగలము కాదు. ఈ ప్రపంచంలో ఏ జీవరాశి అయినా ఎవరి మీద ఆధారపడకుండా తన కోసం తాను బతుకుతుంది. ఒక్క మనిషి మాత్రమే ఇతరుల మీద ఆధారపడుతూ ఇతరుల కోసం బతుకుతాడు. నువ్వు ఏ జీవరాశి తీసుకో, ఇప్పుడు ఒక కుక్క ఉంది, దానికి ఏముంటుంది? అది ఎవరి కోసం? అదేమైనా ఇల్లు కట్టుకుంటుందా? ఏమైనా సేవింగ్ చేసుకుంటుందా? పిల్లలకి ఇవ్వాలని ఉంటుందా? పెళ్లి చేసుకోవాలని ఉంటుందా? అది పెళ్లి చేసుకోకపోయినా దాని ఇల్లు కట్టుకోకపోయినా ఎవరు పట్టించుకోడు. దాని జీవితంగా ఆయ తిరుగుతుంటుంది, దొరికినప్పుడు తింటుంది, ఆయ వాడుకుంటుంది, లేచి తిరుగుతుంటుంది. ఏ జీవి ఇప్పుడు సముద్రంలో చేప ఉంటుంది, దానికి నీళ్ళు ఉంటుంది, పిల్లం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికీ మనిషికి ఒకటే ఒక తేడా ఏంటంటే ఏ జీవరాశి ఇతరుల మీద ఆధారపడదు. తనకు తాను బతుకుతుంది, ఆయన చచ్చిపోతుంది, అంతే. ఇక ప్రపంచానికి దాంతో సంబంధం లేదు. ఒక్క మనిషి మాత్రమే ఇతరులు లేకుండా బతకలేరు, అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇతరుల కోసం త్యాగాలు చేసేది కూడా మనిషి. ఇక్కడ కుక్క త్యాగం చేయదు. మీరు చెప్పిన కేసెస్ అన్నం పెడితే 4 కుక్కలు వచ్చిన అనుకో, ఎవరు కడుపు తింటే వెళ్ళిపోతాయి అవి. మన మనసులో ఇంత అన్నం ఉండి 4 ఉన్నారు ఆకలితో, నువ్వు తినమంటే నువ్వు తినవు కొట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళు సొసైటీ ప్రెషర్తోనే కాలేదా ఇప్పుడు వీళ్ళు చనిపోవడం కానీ, కూతుర్ని చంపడం కానీ, సొసైటీ ఏమనుకుంటుందో అని కూతుర్ని చంపడం. సొసైటీ ఏముంటుంది? సొసైటీకి ఏముంటుంది? సొసైటీ గురించి ఖతర్నాక్ ఒక స్టోరీ ఉంటుంది. సొసైటీ గురించి ఖతర్నాక్ ఒక స్టోరీ ఉంటుంది. ఒక భార్య, ఒక భర్త, ఒక కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఒక గాడిదని తీసుకొని నడుచుకుంటూ పోతుంటారు. పోతుంటే అక్కడ ఇద్దరు సొసైటీ ఆడ కూర్చొని ఉంటుంది. అలా ఆ గాడిద ఇద్దరు పోతుంటే సొసైటీ ఏమంటుంది తెలుసా? ఆ గాడిదని కాలిగా పెడుతున్నాడు, పెళ్ళాన్ని నడిపిస్తున్నాడు, సిగ్గులేని బాడుకో ఆ పిల్లని ఎక్కించుకొని నేర్పించుకోవచ్చు, ఆడదాన్ని నేర్పిస్తున్నాడు అంటుంది సొసైటీ. కర్మకాలి గాడిద మీద ఆడదాన్ని భార్యను ఎక్కించి వీడు నేర్చుకుంటూ పోతున్నాడు అనుకో, ఆ గాడిదకి తిండే పెట్టలేదు, పిల్లాన్ని ఎక్కించిండు, అట్ట తిరుగుతారు. ఇప్పుడు కూడా వీడు ఎక్కిండు అనుకో, వీడికి సిగ్గులేదు, పిల్లని వదిలిపెట్టి వాడు గాడిద ఎక్కి తిరుగుతున్నాడు అంటారు. సొసైటీకి ఏం పని ఉండదు, నువ్వు ఏం చేస్తే అది కూడా అట్టనే ఉంటుంది. సొసైటీకి ఏం పని ఉండదు, నువ్వు అట్ట ఇటు అంటది, ఇటు అట్ట అంటది, నువ్వు ఎడ్డమంటే తెడ్డమంటది. కాబట్టి సొసైటీది ఏముంటుంది? ఇప్పుడైతే ఒకప్పుడన్నా సొసైటీ పట్టించుకునేది, ఇప్పుడు సొసైటీ అన్ని గాలికి వదిలేసింది. నువ్వు ఫీల్ అవుతున్నావు బా సొసైటీ నన్ను పట్టించుకుంటుందా అని, ఎవరికి ఒప్పుకోలేదు. రోజుకో టాపిక్ వస్తుంది సొసైటీకి, 2 రోజులు పాదపడిపోతుంది. మీరు న్యూస్ రీడరే కదా, యాంకరే కదా, ఎన్ని వేల టాపిక్లు చూసి ఉంటారు. అసలు మీకు టాపిక్లు మీకన్నా గుర్తున్నాయా? మీకన్నా గుర్తున్నాయా? మరి రోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని ఏం మాట్లాడతారు కదా, సెన్సేషన్ న్యూస్లన్నీ, అవన్నీ ఒకటో గుర్తున్నదా? ఇప్పుడు సంవత్సరానికి ఒకటో 6 నెలలకు ఒకటో ఒక సంఘటన జరిగితే గుర్తుపెట్టుకుంటారు. ప్రతిరోజు 10 సంఘటనలు గుర్తుపెట్టుకుంటాడు. సొసైటీ పట్టించుకుంటుంది అనుకొని మనం బతుకుతాం, కానీ సొసైటీ పట్టించుకునే స్థితిలో లేదు. ఒకవేళ కనుక సొసైటీ కనుక మనల్ని పట్టించుకుంటే హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ జరగవు. ఇందాక మీరు సొసైటీ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు కదా, అంటే సొసైటీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాను నేను. డెఫినెట్లీ సొసైటీ రెస్పాన్సిబిలిటీ అని చెప్తాను నేను. ఏ విధంగా అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, పూర్వకాలంలో ఒక ఊరికి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు వాడు ఊరికి స్టార్టింగ్లో ఉన్నప్పటి నుంచి వాడు వాళ్ళ పలానా ఇంటికి పోయేంత వరకు ప్రతి ఒక్కరు పిలిచి ఆపి అడుగుతుండే, ఎవరు నువ్వు, ఏ ఊరికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు అని. అంటే వాళ్ళకి నిజమైనోడా, మంచోడా, దొంగన, ఏమైనా సహాయం కావాలన్నా వీనికి అని వాడిని మంచి చెడులు తెలుసుకొని వాడిని ఒకవేళ దొంగ అయితే పట్టుకొని అప్పచెప్పడం, లేకపోతే ఏదో చేస్తుండే, మంచోడైతే వాడిని అక్కడ చేస్తుండే, సొసైటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే. ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఇంటి పక్కడికి ఎవరైనా 10 మంది కొత్తలు వచ్చి మన ఇంటి తలుపులోనే బలగొట్టినా పక్కన కూడా అటలేడు. అదే ఎందుకు నాకు వాని పంచాయతీలో పోతే నాకెందుకు పంచదని. అంతెందుకు మనం నిత్య జీవితంలో మనం దేశవ్యాప్తంగా చూసే కేసులలో
ఎక్కడైనా ఒక నడి రోడ్డు మీద మర్డర్ జరుగుతుంటానో, ఒక యాక్సిడెంట్ జరుగుతానో, ఏదన్నా ఎవరన్నా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఓకే కాపాడాల్సిన మనుషులు, అరే ఒక తోటి ప్రాణం పోతుందే కాపాడాలి అని ఉన్న మనుషులు మనిషి వేసి సెల్ ఫోన్ తీసి సోషల్ మీడియా అప్లోడ్ చేస్తున్నారు. ఈ సొసైటీకి బాధ్యత ఏడుంది? సొసైటీ అంటే అందరం, అందరికి బాధ్యత ఏడుంది? ఒకరికొకరు బాధ్యత తీసుకొని దానిపైన మనం సొసైటీ గురించి మాట్లాడితే లైఫ్ ఎట్లా అయిపోయిందంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళని కూడా నా పర్సనల్ విషయాలలో నువ్వు ఎంత దూరుస్తున్నావు అనే కన్వర్సేషన్ జరుగుతుంది ఇంటి మధ్యలో. ఏది తల్లిదండ్రులకు, పిల్లలకు, భార్యకు, భర్తకు, తర్వాత అమ్మానాన్నలకు, ఓకే అన్న చెల్లెలకు వాళ్ళు మాట్లాడితే దిస్ ఇస్ మై పర్సనల్ ఇష్యూ, ప్రైవసీ కావాలి, నువ్వెవరు మాట్లాడదాని కానీ మాట్లాడుతున్నాను. ఇక సొసైటీ వస్తే సొసైటీని చంపేస్తారు, పెట్రోల్ వచ్చి కాలు పెడతారు సొసైటీ మనలు. కాబట్టి మనిషి అనే వ్యక్తి ఎప్పుడు కూడా సమాజం పెరుగుతుంది అని అనుకుంటున్నాం మనం, కానీ సమాజం అనేది కుంచుకోపోయి మనిషి అనే వ్యక్తి బలహీనుడు అయిపోతున్నాడు. గట్టిగా మాట్లాడటానికి ఇప్పుడున్న సమాజంలో ఎవరినైనా సరే ఓ పెన్ను పేపర్ తీసుకొని నమ్మకంగా మాట్లాడి విషయం చెప్పగలిగే ఒక వ్యక్తుల పేరు రాయమని చెప్పి మాట్లాడతారు. ఎంతమంది ఉన్నారో చెప్తారు. అంటే వాళ్ళు చుట్టుముట్టు ఉన్నోళ్ళు అంటున్నారా? రాయలేరు. ఎవరి మీద ఒక కన్సర్న్, అమ్మో వీని చెప్తే ఇట్లా అవుతుంది, వాని చెప్తే అట్లా అవుతుంది, వాని చెప్తే అమ్మో వీని చెప్పొద్దు అసలే డేంజర్, అమ్మో వీని ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప ఒక మనసు విప్పి మాట్లాడగలుగుతాను ఈ వ్యక్తితోని, నా విషయాన్ని చెప్పుకోగలుగుతా, నా బాధతో చెప్పుకోగలుగుతా, నాకు ఆ వ్యక్తి నాకు రక్షణ ఇస్తాడు, లేకపోతే నాకు ఒక సెక్యూరిటీ ఇస్తాడు, లేకపోతే ప్రైవసీని కాపాడుతాడు అనే ధైర్యము దమ్ము ఎవరికి లేదు ఈ సమాజంలో. కాబట్టి మనం సమాజం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది. సమాజాన్ని పునర్నిర్మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే మనిషి అనేది అంతరించిపోతాడు. ఇంకా అందరికీ నేను అలా ఇప్పుడు ఇంతకుముందు ఆకలి అయితే అమ్మ చెప్పేది ఆకలి అయితే తినమని, ఇప్పుడు జొమాటో చెప్తుంది. తేడా ఏం లేదు. ఇంతకుముందు ఆకలి అయింది అనుకో లంచ్ టైంకి అమ్మ చెప్తున్నారు లంచ్ అయింది తినరా అని చెప్పి. ఎవరు చెప్పుకున్న జొమాటో నుంచి SMS వస్తుంది మనకు, డెలిషియస్ ఫుడ్స్ ఆర్ వెయిటింగ్ స్వీటీ కమ్ అని యూఆర్ నాట్ ఈటింగ్ అని కూడా ఉంటుంది మన మధ్య. ఈ మధ్యకాలం నువ్వు రావటం లేవు ఏంటి అంటే. కాకపోతే అప్పుడున్న పరిస్థితులు వేరు, అంటే సొసైటీ అంత రెస్పాన్సిబిలిటీగా ఏ పరిస్థితులు మారినా, ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తారు ఇంట్లో, అందరూ జాబ్స్ చేస్తారు, ఏ పరిస్థితులు మారినా, ఎంత స్థాయికి ఎదిగినా, నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు చంద్రమండలం మీద ఉన్నా, సూర్యగ్రహణం మీద ఉన్నా, నువ్వు అనంత లోకాలలో ఉన్నా, మనిషి గుణం ఒకటే, ఎమోషన్. ఎమోషన్ కెనాట్ బి చేంజ్డ్. ఇంకెంత టెక్నాలజీ పెంచుకోవాలి. ఇంకా మళ్ళీ అఫ్ కోర్స్ ఇంకా ట్రస్ట్ ఎవరికి రావట్లేదు కదా. అదే చెప్తున్నా కదా, ట్రస్ట్ బిల్డప్ చేసుకునే పనిలో, రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకునే పనిలో లేరు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ మనకు పాజిటివ్నెస్ కంటే నెగిటివ్నెస్ ఎక్కువైపోయింది. నెగిటివ్గా మాట్లాడము, నెగిటివ్గా థింక్ చేయడం ప్రతిదీ. మరి ఎందుకంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా వచ్చి మనతో మాట్లాడుతున్నాం అనుకో, అబ్బో వీళ్ళకి మొత్తం ఏదో పని ఉన్నట్టుంది, అమ్మ వీడు వచ్చి మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్లో వెళ్ళిపోయినాం మనం. అరే సరే ఎవడో వచ్చిండు మాట్లాడుతుండు కదా, ఓ 2 నిమిషాలు మాట్లాడదాం అనేది పోయి, అమ్మ వీడు నన్నెందుకు పలకరించిండి అంటే వీడు ఏదో వేస్తున్నాడు టోపీ అయిన టైపులో, లేదా వీనితో నాకేదో అంటే ఎట్లా అయిపోయిందంటే ఒక వ్యక్తితోని మనకు పని ఉంటేనే మాట్లాడాలా, పని ఉంటేనే పలకరించాలా, పని ఉంటేనే ఇంకేదైనా చేయాలన్న టైప్లో తయారైపోయింది సొసైటీ. కరెక్టే. కాబట్టి మన సొసైటీని మనం గట్టిగా పునర్నిర్మించుకోవాల్సిన అవకాశం ఏర్పడ్డది. కాబట్టి మనం ఖచ్చితంగా సొసైటీ గురించి మాట్లాడకపోతే ఫ్యూచర్లో ఎవరు ఉండరు, మిగిలి ఉండరు. ఇంకా మిషన్లతో మాట్లాడుకోవాలి. అంటే ఈ మార్పు అనేది ఎట్లా రావాలి మరి? ఇనిషియేటివ్ తీసుకోవాలా, పిల్లలకి మనం విలువలు పెంపొందించాలా. విలువలు ఎవరు చెప్తున్నారు? చెప్పట్లేదు. ఓన్లీ డబ్బు సంపాదన, కెరీర్ ఫోకస్డ్ అంతే. ఇదే డబ్బు ఉంటే నీకు సుఖం ఉంటుంది అనేదాన్ని బాగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు రుద్ది 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 బ్రెయిన్లలో అది ఇంజక్షన్ చేస్తున్నారు. డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? కెరియరో లేకపోతే ఇంకోటో ఎక్సో చేయాలి తప్ప నువ్వు విలువలు నేర్చుకొని బతకాలి అనేది నేర్పుతలేరు ఎవరు. దట్స్ ద ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.